అదే విధంగా ఇవాళ గుళ్ళ గురించి వేములవాడ మా ఆది శ్రీనివాస్ అన్న నువ్వు రావాలి అని నన్ను అడిగిన వేములవాడ రాజన్న దర్శనం నేను పోదామని మొత్తం తయారు చేసిన ఎంబడే కొంతమంది పెద్ద మనుషులు వచ్చారు అన్న వేములవాడ పోయిన వాళ్ళకి ఎవరికి పదవి ఉండలేదు పోయి వచ్చినాక పదవి పోతుందని వచ్చి నాకు చెవులో చెప్పారు నాకు అర్థం కాలే అయ్యా నేను పోతున్నది హరిహర మహాదేవుని దగ్గరికి శివయ్య దగ్గరికి నేను పోతే వచ్చిన సమస్య ఏంది అదెట్లనో చూద్దాం ఇట్లాంటి అపవాదులు శివయ్య మీద ఉండొద్దు ఏదేమైనా సరే నేను వస్తపా అని వేములవాడ రాజన్నను దర్శనం చేసుకుని 150 కోట్ల రూపాయలు నిధులు కేసీఆర్ మాట ఇచ్చి శివయ్యను మోసం చేస్తే వేములవాడ రాజన్న అభివృద్ధికి 150 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ పనులు జరుగుతున్నాయి ఆ తర్వాత నేను సర్పంచ్ల 66% సీట్లు గెలిచిన అంటే శివయ్య మనల్ని ఆశీర్వదించినట్ట శివయ్య మన పదవి పోగొట్టినట్ట ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ అదే కాదు మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి మందిరాన్ని గురించి మా లక్ష్మణ్ చెప్తున్నాడు కొండగట్టు హనుమంతుని గురించి మా సత్యం చెప్తున్నాడు మా వేదిక మీద ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరం గురించి చెప్పారు అందుకే మిత్రులారా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి ఈ గోదావరి పుష్కరాల కోసం ఆదిలాబాదు బాసర నుంచి ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో ఎన్ని గుడులు ఉన్నాయో చిన్న కాళేశ్వరం నుంచి మొదలు పెడితే మంతంలో ఉండే టెంపుల్స్ నుంచి ప్రతి మందిరానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక చేసి వీటికి అవసరమైతే 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చైనా ఈ మందిరాలన్నిటిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా చంద్రశేఖరరావు లాగా మాటిచ్చి మోసం చేసుడు జీవోలు ఇచ్చి రూపాయి ఇదల్చకపోవడం లాంటి పనులు చెయ్యను అన్నిటికీ అంచనాలను చేపిస్తా మీడియా మిత్రులారా రాసుకోండి బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాల లోపల ప్రతి మందిరాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చి ఈ మందిరాలను పర్యాటక కేంద్రాలుగా పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తాం అటవీ ప్రాంతంలో ఉన్న ఎకో టూరిజంని కూడా అభివృద్ధి చేస్తాం నిన్నగాక మన మీరు చూసారు సమ్మక్క సారలమ్మ జాతర 100 రోజుల్లో ఎన్ని పనులు చేసినామో 2 కోట్ల మంది దర్శించుకున్నారు ఎప్పుడైనా సమ్మక్క సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి అయినాక ఆ పెద్ద మనిషి వచ్చిండా ఒకసారి ఆలోచన చేయరు ఇంటికి పోయి మా సురేఖమ్మ మా సీతక్క పోయి ఆహ్వాన పత్రిక ఇచ్చింది సరే ఆయన రాలేదు అనుకుందాం కనీసం ఆ పిల్లలకని ఏమైందే సోమరిపోతులా దున్నపోతులా సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి నామోష చెట్టంతా పెరిగిండు అల్లుడు సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావచ్చు కదా గాలికి తిరుగుతాడు ఊరు మీద పడి అచ్చోసిన ఆంబోతులాక కేటీఆర్ సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిండా అంటే వేములవాడ రాజన్న అయినా సరే సమ్మక్క సారలమ్మ అయినా సరే ఇవన్నీ పేదోళ్ళ దేవుళ్ళని దర్శనం చేసుకుంటే అదో నామోష అనుకొని మన దగ్గరకు వస్తలేడు అందుకే ఇవాళ పేదలు గొలుచుకునే దేవుళ్ళు ఏవైతున్నాయో పేదల కోసం ఈ దేవుళ్ళను అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు ఉట్టి మీద పాలుంటే పిల్లి కింద కూర్చొని శాపనార్థాలు పెడతాంటే ఆ ఉట్టి తెగి పడిపోను ఆ కుండ వలిగిపోను అని అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పిల్లి శాపనార్థాలు పెడుతురు ఈ ప్రభుత్వం పడిపోతుంది రేవంత్ రెడ్డి అయిపోతాడని ఎక్కడికి పోని 8 ఏళ్ళు ఉంటుంది మా ప్రభుత్వం 8 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు అత్యధిక అభివృద్ధి అత్యధిక సంక్షేమ పథకాలు చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం